పవనే వజ్రాయుధం. ఎవరు తింటున్నారండి ఇది? సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. పవన్ మళ్ళీ ఒక కొత్త షేడ్ చూడబోతున్నారు. పవన్ని ఒక జాతీయ నాయకుడిగా చూడబోతున్నారు. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తల నేపథ్యం. ఎందుకంటే సౌత్ పవన్ కనుసన్నలో ఉండాలి అని చెప్పి మోదీ ఆకాంక్షిస్తున్నారండి. అందుకనే ఆయన అంత దగ్గరగా చేసుకుంటున్నారండి. మరి రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమండి. కానీ ఒకే ఒక్క గెలుపుతో దేశ రాజకీయాన్ని ముఖ చిత్రాన్ని మార్చేయడం మాత్రం ఆ పవనుడికే సాధ్యమైందంటూ విపరీతంగా ట్రోల్ అయిన అంశం. మరి అలాంటి నేత ముందు ప్రోటోకాల్ నిబంధనలు సైతం తల ఉంచుతున్నాయా? ఎందుకంటే ఆ గొంతుకు కోసం ఢిల్లీ పీఠం ఎందుకు ఎదురు చూస్తుంది? ప్రధాని మోదీ దృష్టిలో వజ్రాయుధం, చంద్రబాబు వ్యూహంలో బలమైన పిల్లర్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగులు ఇప్పుడు ఢిల్లీ వైపు. అక్కడ నుంచి దక్షిణాది దిశగా జెట్ స్పీడ్తో కదులుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక పిల్లర్ అయ్యారు, బలమైన పిల్లర్ అయ్యారు, మెయిన్ పిల్లర్ అయ్యారు. మోదీకి వజ్రాయుధం అయ్యాడు ఆయన. ఆయన ఎక్కడ కావస్తే అక్కడ వాడుకోవచ్చు వజ్రాయుధాన్ని. దాన్ని ఎవడో కూడా ఛేదించలేడు. దాని దరిదాపులకు కూడా ఎవడో రాలేరు. అంత